హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. అవునండి, గ్రేట్గా ఉండాలి. ఇవాళ మనకి మండే వచ్చింది, అంటే ఒక కొత్త రోజు వచ్చింది. ఎలా ఉన్నారు ఈ పున్నం రోజులలో, పున్నం రాత్రులలో ఎలా ఉన్నారు? చాలా ఏడ్చారా? ప్లీజ్ ఏడవకండి. మీ ఆత్మని, మీ సోల్ని భగవంతుడి దగ్గర పరిపూర్ణంగా అప్పగించండి. ఎవరిని తిట్టకండి. ఈ ఇంకొక రోజు మీకు చాలా ఇరిటేషన్లో ఉంటారు, కోపంలో ఉంటారు, కాబట్టి మీరు అందరినీ క్షమిస్తూ ఉండండి. కామ్గా ఉండడానికే ప్రయత్నించండి. ఇంత ఇన్నర్ వర్క్ చేసిన నాకు కూడా నా వాళ్ళు, నా పిల్లలు, నా భర్త, నా అనే ప్రతి ఒక్కరూ నాకు కూడా సతాయించడం జరిగింది. అలాంటప్పుడు నన్ను నేను హైడ్ అయిపోయాను. ఎలా? నన్ను నేను బంధించేసుకున్నాను. ఎట్లా అంటే చెప్తారు కదా, ఐసీయూలో వెళ్ళిపోవాలంటే మనల్ని కాపాడుకోవాలనుకుంటే హైడ్ అయిపోవాలి, ఐసీయూలో వెళ్ళిపోవాలి. ఎవరికి అన్ని పనులు అందరికీ చేసి పెట్టేసి మనము సైలెంట్గా మన పని మనం చేసుకోవడానికి 100% చూసుకోవాలి. అలాగైతేనే మనము మనని కాపాడుకోవచ్చు, మన జర్నీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చండి. ఓకేనా? నేను మీ మనసులో వ్యక్తి రాత్రంతా ఏం ఆలోచించారు ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి కదా. మీ మనసులో వ్యక్తి పేరు ఒక 3 times తలుచుకోండి, తన రూపు విజువలైజ్ చేసుకోండి. ఓకేనా? ఓకే. ప్రియాతి ప్రియమైన డివైన్ ఫెమినిన్, డివైన్ మెస్కులిన్, ప్లీజ్ దయచేసి మీరు బాధపడకండి. ఓకేనా? ఓకే, నేను కార్డ్స్ తీస్తాను. ఓం నమ శివాయ. ఫస్ట్ నేను కార్డ్స్ తీసి పెట్టేస్తానండి. నిన్న నేను ట్విన్ ఫ్లేమ్ వాళ్ళ గురించి చెప్పింది ఎంతవరకు మీకు రెసిగ్నేట్ అయింది, ఎంతవరకు హెల్ప్ అయింది, ఇన్నర్ వర్క్ అలాంటిది ఏమైనా మీరు చేసుకోగలిగారా? నేను మీకు ఏమైనా సహాయం చేయగలిగానా? పున్నం రోజు పెట్టినా ఏదైతే ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఆ వీడియో పెట్టి మీకు ఏమైనా సహాయం అయిందా, అది ఏమైనా కామెంట్లో రాయగలరు. ఓకేనా? ఫస్ట్ ఈ కార్డ్స్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ మనకి మకరం రాశి వాళ్ళకి చాలా ప్రాబ్లంలో ఉన్నారని చెప్తుంది క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. ఓకే, ఇది ట్విన్ ఫ్లేమ్ జర్నీ స్పెషల్ కార్డ్. ఇది చెప్పాలంటే ఇది డివైన్ మెస్కులిన్, ఆడవాళ్ళల్లో ఉన్న మగవాళ్ళల్లో ఉన్న వాళ్ళ స్థితి ఇలా ఉంటుంది. వాళ్ళ ప్రాబ్లం చాలా భయంకరంగా ఉంది. ఇది మనకి మేషం, వృషభం, మిథునం, కర్కటం, సింహం, కన్యతుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం అన్నిటికీ కరెక్ట్గా రాసులలో సెట్ అవుతుందని చెప్పను. ఎవరికి ఎంత సెట్ అయితే అది అంతవరకే మీరు రెసిగ్నేట్ అవుతే అంతవరకు తీసుకోండి. మిగతా అది వేరే రాశి వాళ్ళదనమాట, లైట్ తీసుకోండి. ఓకేనా? మీరు ఒకవేళ పర్సనల్గా మీ పేరుతోని, మీ పార్ట్నర్ పేరుతో తీసుకుంటే కనుక మన దగ్గర అనేది అప్పుడు క్లియర్గా అనేది మీకు రీడింగ్ అనేది ఉంటుంది. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఇది జనరల్లో ఉంటుంది. ఓకేనా? రైట్. ఇదిగోండి, మీ పార్ట్నర్ మీ దగ్గరికి అతి త్వరలో వస్తారు. మిథునం రాశి వాళ్ళకి 3, 5, 14, 23 అనేది లక్కీ నెంబర్ ఉంది. కమ్యూనికేషన్ ఫాస్ట్గా ఉంది. ఎవరైతే మిథునం రాశి వాళ్ళు ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నారో ఈ ఇయర్లో మీకు రీయూనియన్ ఉంది. తనతోని మళ్ళీ మీరు కలిసి డేట్ ఇవ్వాలని, మీకు పార్టీ ఇవ్వాలని, ఒక గిఫ్ట్ ఇవ్వాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మీరు ఒక ఫ్లవరో, బొకేనో, లేకపోతే మంచి చీరో, మంచి డ్రెస్సో, లేకపోతే మీకు ఇష్టమైన ప్లేస్లో తీసుకెళ్ళి కాఫీయో అలాంటివి ప్లాన్ చేస్తున్నారు. మీ డిఎం రెడీగా ఉండండి. కన్యరాశి వాళ్ళు ఇక్కడ అన్ని రాశి వాళ్ళకి వస్తుంది. కాకపోతే ఏంటంటే ఏదైతే ఉందో వాళ్ళకి అది అవుతూ ఉంటుంది అనమాట. ఇది అన్ని రాశులకైతే రాదని చెప్పినా కదా, ఇది జనరల్ రీడింగ్ కదా. ఇది వచ్చేసి మీకు కన్యరాశి వాళ్ళ పార్ట్నర్ అయితే కంపల్సరీ మీ దగ్గరికి రావాలని ఉన్నారు. కాకపోతే థర్డ్ పార్టీ అనేది వాళ్ళకి అడ్డం వస్తుంది. కాకపోతే మీరు అనేది తన హృదయంలో ఎప్పుడూ చాలా చాలా ముఖ్యమైన వాళ్ళు. మీరెవరో తెలిసిపోయింది తనకి. మీరు పూర్వజన్మ బంధంలో తన భార్య అని చాలా చాలా తెలిసి తను మీ దగ్గరికి రావాలని ఎంత తటపటాయించినా కానీ అక్కడ ఉన్న బంధాలతో మీ దగ్గరికి రాలేకపోతున్నారు. అందుకని మీరు ఏమాత్రం అధైర్యపడకుండా మీరు ఇన్నర్ వర్క్ అనేది కంప్లీట్గా కంటిన్యూగా చేయండి. ఓకేనా? ఎస్. చూడండి, మీకు ఇంతకుముందు బాధ పెట్టింది ఏదైతే ఉందో ఆ బాధని తను తీసేయడానికే వస్తున్నారు. ఆ బాధని తీసేయడానికి వస్తున్నారు మీ డిఎం. మిమ్మల్ని ఎంత అవమానించారో, ఎంత బాధ పెట్టారో ఆ బాధలన్నిటికీ మీ దగ్గరికి వచ్చి సారీ చెప్పాలని వస్తున్నారు. ఇది పూర్వజన్మ భార్యాభర్తలని నేను చెప్పాను కదా, తనకి తెలిసిపోయిందనమాట. మీరు ఒక స్పెషల్ పర్సన్, తనకి ఎవరితోని దొరకని బంధము మీ దగ్గర ఉంది అని ఆయనకి ఈ పున్నమ రాత్రులలో ఆయనకి అంటే కరెక్ట్గా ఆయనకి అవేకిన అయ్యారనమాట. ఆయన అవేకెన్ అయ్యి మీ దగ్గరికి రావడానికి సాయశక్తుల ఆయన ప్రయత్నం కాదు, వస్తారు ఎలాగైనా. ఓకేనా? వస్తారండి. చూడండి, ఎలాగైనా వస్తారు. ఎంతగానో అయినా కూడా మీకెంత ప్రేమ ఉందో డిఎం అని ఎవరైతే దాంట్లో లేడీస్లో అయినా జెంట్స్లో అయినా ఉంటారు కదా, వాళ్ళు చెప్పలేరు అనమాట. డిఎం అని ఎవరైతే ఉన్నారో, శివుడి తత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పలేరు. ఎవరైతే డిఎఫ్ ఉందో వాళ్ళ ప్రేమ అనేది ఈజీగా చెప్పేస్తుంది, కానీ డిఎం మాత్రం చెప్పలేరు.
ఓకేనా. దీనికి కంటిన్యూషన్ నాకు వీలైతే నేను ఆఫ్టర్నూన్ మళ్ళీ మీకు పెట్టాలని చూస్తాను, ఎందుకంటే నాకు లాంగ్ వీడియో చేయడానికి నాకు ఎటువంటి సహాయం ఎక్కడి నుంచి అందట్లేదు. ఐ వాంట్ టు క్లియర్ ఎవ్రీథింగ్, బట్ ఐ వాంట్ టు క్రియేట్ వెరీ గ్రేట్ న్యూ లాంగ్ వీడియో, బట్ ఐఎమ్ ట్రయింగ్ కంటిన్యూలీ, బట్ నో వన్ దే ఆర్ హెల్పింగ్ మీ. ఐ థింక్ మేబీ మనందరికీ కొంచెం టైం కావాలేమో. ఎవరైతే కామెంట్స్ రాస్తున్నారో, డేవిడ్ రాజ్ గారు థ్యాంక్ యూ అండి, కొత్త వాళ్ళు కూడా చాలామంది రాస్తున్నారు, పావని గారు కూడా రాస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు మీ కామెంట్స్ నాకు ఒక బూస్ట్ లాగా పనిచేస్తుంది. నేను ఎంత ధ్యానం చేసినా కానీ ధ్యానంలో నేను చాలా ఏడవడం అనేది, నా ఎనర్జీ అనేది లాస్ అయినప్పుడు నాకు ఏదైతే మీ కామెంట్స్ ఉంటాయో, గ్రేట్ కామెంట్స్ ఉంటాయో, ఐ ఫీల్ వెరీ గ్రేట్, రియల్లీ ఐఎమ్ చాలా ఎమోషనల్ అయిపోతాను నేను నిజంగా. నాకు ఇప్పుడు కూడా మాటలు రావడం లేదు. నాకు చాలా చాలా థ్యాంక్స్ అండి, హృదయపూర్వకంగా మీరు నాకు కామెంట్స్ రాస్తున్నందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ వెరీ నైస్ మండే.